అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫేము పేరు ఉన్నటువంటి వ్యక్తి. ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన గత 4 నుంచి 5 సార్లు ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. సో అందుకే ఆయన అంత ప్రికేజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు జనసేనలో ఉన్నారు. కీలకమైనటువంటి బాధ్యతలతోటి వ్యవహారం నడుపుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి జనసేన పార్టీకి ఒక బలమైన నేతగా పార్టీ అభివృద్ధికి, పార్టీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కీలకంగా వాడుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో జిల్లా అంటే ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అనే విషయాలు కూడా నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కొంతమంది నాయకులు పోటాపోటీగా నడుస్తూ ఉన్నారు ఆ పదవి కోసం. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కానీ, జనసేనకి ఎక్కువగా పర్సంటేజ్గా నాయకులు ఉన్నటువంటి ప్రాంతాలు కానీ ప్రకాశం జిల్లాలో అంటే ఉమ్మడి ప్రకాశంలో 3 నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొదటిది చీరాల, రెండోది దర్శి, మూడోది గిద్దలూరు. ఈ ప్రాంతంలో జనసేనకి కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు కొంత బలంగా ఉన్నాయంటంలో సందేహం ఏమి లేదు. సో గిద్దలూరు ప్రాంతానికి కాపు సామాజిక వర్గం నుంచి ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు కూడా నాయకత్వం బలంగా లేదు అక్కడ. అదేవిధంగా దర్శిలో కూడా కాపు నాయకత్వం ఉంది కానీ, కాపు ఓట్ బ్యాంక్ ఉంది కానీ కాపు నాయకులకి సరైన పార్టీతో అనుబంధాలు లేవు. అందువల్ల అక్కడ కూడా ఓట్ బ్యాంక్ అయితే కనిపిస్తుంది కానీ నాయకత్వానికి ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయట్లేదు. సో అందువల్ల ఇక్కడ కూడా జనసేన ఉంది కానీ నాయకత్వ లోపం కనిపిస్తాం. సో ఇక చీరాల్లో కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా ఇక్కడ బలమైన నాయకత్వం కూడా ఉంది. మనందరికీ తెలుసు చీరాల అనగానే ఫస్ట్ గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు. ఈ మధ్యకాలంలో బాలినేని వాసు గారు ఆమంచి కృష్ణమోహన్ గారిని జనసేనలోకి ఆహ్వానిస్తున్నట్టు, జనసేనలోకి వెళ్ళి ప్రత్యామ్నాయ పార్టీ అదే ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేదు. ఎందుకంటే కూటమి మీద వ్యతిరేకత అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నట్టుగా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి వ్యవహారం. ప్రతి మీడియా కూడా, ఈవెన్ ఎల్లో మీడియా కూడా కూటమిలో ఇబ్బందికరమైన పరిస్థితులు నడుస్తున్నాయి, సెటరేట్ చేస్తామంటున్నారు. కానీ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం గడుస్తున్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం తాను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అంటూ వాళ్ళు ఇష్టానుసారంగానే పోతున్నారు. కానీ ప్రజలను ఆడి పట్టుకోవటంలో విఫలమవుతున్నారని తెలుసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని ఆమంచి కృష్ణమోహన్ గారు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు జనసేనలోకి వెళితే బాలినేని వాసు గారు ఆమంచి కృష్ణమోహన్ గారి ద్వారా జిల్లాలో కీలకంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఒక రకంగా నిజం చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు బెటరు ఆమంచి కృష్ణమోహన్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ గారు రాజకీయంగా కింది స్థాయి నుంచి పైకి వచ్చారు. ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచారు, కాంగ్రెస్లో గెలిచారు, వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చివరికి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రెండో ప్రత్యామ్నాయ పార్టీగా, రెండో ప్రత్యామ్నాయ అభ్యర్థిగా 40,000 పైచీలకు ఓట్లు సాధించుకున్నటువంటి ఘనత ఆమంచి కృష్ణమోహన్ గారి ఖాతాలోనే ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తి జనసేనలకు వెళుతున్నాడా? వెళితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, ఈ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, జిల్లాలో మరి ముఖ్యంగా చీరాల ప్రాంతంలో ఈ టాపిక్ ఎక్కువ నడుస్తుంది. ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వాసు గారు మొట్టమొదట జనసేనకు బలమైన అభ్యర్థులు తీసుకురావాలంటే ఆమంచి కుటుంబీకులని, తర్వాత వాళ్ళ సోదరులు స్వాములు గారు కూడా ఆల్రెడీ మరలా జనసేనకి యాక్టివ్ అయ్యారు. కొన్ని సందర్భాల్లో కొన్ని మీటింగ్లో కనిపిస్తూ ఉన్నారు. సో మరి ఇలాంటప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు బాలినేని వాసు గారు కలిస్తే జనసేన ప్రకాశం జిల్లాలో బలోపేతం అవుతుందా? ప్రజలు సహకరిస్తారా? ఓట్ బ్యాంకు పూర్తి స్థాయిలో జనసేనకే ఉంటుందా అనేది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ప్రశ్న.
ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు రావటం వల్ల కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటు ఒక బలమైనటువంటి నాయకుడు వచ్చాడనే సంకేతం ప్రకాశం జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిదానికి ఒకటే నిదర్శనం, ఆయన ఇండిపెండెంట్గా వేసి కూడా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా పోటీ చేసి రెండో ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ప్రజల్లో కనిపించాడు. 40,000 పైచిలకు ఓట్లు గెలిచారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ గారు కీలకమే కదా. మరి జనసేనలోకి వెళ్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఒకసారి ఆలోచించండి. బాలినేని వాసు గారు ఇప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఇంకా కొంత ప్రాంతాన్ని కూడా కొంతమంది వ్యక్తుల్ని జనసేనకు తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు కీలకంగా వాడుకుంటున్నారో అర్థమవుతుంది కదా. మరి ఇలాంటప్పుడు బాలినేని వాసు గారి పాచికలు ఎంతవరకు పారతాయి? అసలు బాలినేని వాసు గారు ఇన్ని జిల్లాల్లో వర్క్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారు? పదవి ఇవ్వలేదు, రాజ్యసభ అన్నారు, ఎమ్మెల్సీ అన్నారు, అవి ఇస్తాం అన్నారు. కానీ చివరికి ఒక కీలకమైనటువంటి నేతగా బాలినేని వాసు గారిని వాడుకుంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేనకి అనుకూలంగా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులను మొత్తాన్ని కూడా బాలినేని వాసు గారు లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఆ కోణంలోనే ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా ఇప్పుడు జనసేనలకు వస్తారు అనే టాపిక్ అయితే నడుస్తుంది. అయితే ఆయన ఇటీవల మాట్లాడుతూ ఎక్కడా కూడా నేను టీడీపీలోకి వెళ్తానని కానీ వైసీపీలోకి వెళ్తానని కానీ చెప్పలేదు. ఎందుకంటే ఇరు పార్టీలు కూడా నాకు అనుకూలమైనటువంటి వాళ్ళే, నాకు స్నేహ సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాతావరణమే. కానీ నేను ఇంకా అలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఎన్నికలకు చాలా సమయం ఉందంట. కానీ ఈలోగానే జనసేనలకు వెళ్తున్నారనే వార్తలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన బాలినేని వాసు గారిని పర్సనల్గా కలిశారనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో దానికే కావచ్చు ఆయన జనసేనలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనే మాటలు అయితే వినిపిస్తాను. కానీ జనసేనలకు వెళ్తే మాత్రం 100% ప్రకాశం జిల్లాలో, అంటే ఉమ్మడి ప్రకాశం బాపట్ల జిల్లాలో ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా కూటమికి కూడా బలంగా తగిలే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి దీనికి సంబంధించి మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.